ఏం గుర్తుమన్నది అంత చేతులున్నాయి అందరికి. ఏ మధ్యలో మాట్లాడకుండా మీరు. ఏ రాజు నువ్వు కూర్చో, మాట్లాడకుండా. ఏ గుర్తమన్నది చేతులున్నాయి అందరికి. ఒక చేతులు ఎత్తురే, చేతులు ఉన్నోళ్ళు ఎత్తురు, లేకుండా ఎత్తకూరు మీరు. ఇక పువ్వు ఎట్లుంటుంది ఒకసారి తిప్పు గట్టి. అబ్బో ఏం తిప్పుతుర్రే. ఇది ఏ అమ్మవారు? ఏ అమ్మవారికి ఇస్తాం పువ్వు? లక్ష్మి పైసలు కావన్నా. ఇప్పుడు బెట్టి కడతాం ఇతను. చేతులు ఉన్నోళ్ళు పైకి ఎత్తి పువ్వుని దింపరనుకో మీ ఇండ్లలో వేడక మీ బీరువాలల్లో మీ తిరుజుర్రలో ఉన్న పైసలు బంగారం అంతా నా కొడకొస్తుంది. ఒక గట్టిగా దింపిరనుకో, ఇద్దామన్నా నాకు ఉండే గట్టిగా దింపిరనుకో, రేవంత్ రెడ్డి గారి అకౌంట్లో కేసీఆర్ అకౌంట్లో పైసలు మొత్తం బీరు పడతాయి. పైసలు కావన్నా వద్దా? మరి తిప్పుడు గట్టిగా పైసలు. ఏం గుర్తు గుద్దుడే కదా 11వ తారీఖు నాడు పొద్దునే పోవాలే. మంచిగా ఇంట్లో అందరూ అందంగా తయారంటే బ్యూటీ పార్లర్ వేరు. మళ్ళీ అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇంట్లోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముంగటోళ్ళు, చుట్టాలు, మిత్రులు, బంధువులు అందరు కలిసి పోయి ఒక పండుగకు పోయినట్టు, ఒక గుడికి పోయినట్టు అందరు పోయి పొద్దున 7 గంటలకే పువ్వు గుర్తు మీద టక్క గుద్దాలి. గుద్దారా లేదా? గుద్దారు కదా. అటు ఇటు వేస్తారా? ఓటు వేస్తారా? అటు ఇటు వేస్తారా? ఈ మా వాళ్ళని చూడు, పక్క జరగదు. మా వాళ్ళు చూడు ఎంత మంచిగా పడుతుంది చూడో, పక్క జరగదు అంత చూడియో. వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేటోళ్ళు, అవినీతికి పాల్పొట్టలు ఉన్నారా? వాళ్ళందరితో ప్రమాణం చేస్తారు మాకు ఇష్టం లాస్ట్కి వాళ్ళందరితో. ఇలా ఓటు వేయాలి మీరు. ఈ జమ్మిగుట్టలో మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు, ఉన్నదా? మరి 10-15 సంవత్సరాల నుంచి ఈ జమ్మికుంట ఏమన్నా మారిందా? అబ్బో మీరు కోపంగా ఉన్నారే బాగా మీరు. అబ్బో గింత కష్టం ఉన్నారే. ఈసారి ఓట్లు ఇస్తారు, గ్యారెంటీ ఓట్లు ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఇక మరి జమ్మిగుంట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కంటే అధ్వానంగా ఉంది. ఏమైనా రోడ్లు మారినాయా? ఏమైనా మోరీలు కట్టిరా? లైట్లు అయినాయా? గ్రామ పంచాయతీకి దీనికి ఏమైనా మున్సిపాలిటీకి తేడా ఉందా? ఎందుకు మారలే? కాంగ్రెస్ వాళ్ళకు అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తుంది. బీఆర్ఎస్లో కొడితే 10-15 సంవత్సరాలు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఈ జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక్క రూపాయి అయ్యలే, ఒక పైసా అయ్యలే, ఏం అభివృద్ధి జరగలేదు. అవునా కాదా? వాళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి బీఆర్ఎస్లో కోపం వచ్చిందని ఎడుగుతారు కాంగ్రెస్ కుదురు. 2,500 వచ్చినాయా? ఓటు ఎత్తురు కదమ్మన్నా. ఓటు కుదురుతారు కదా. వచ్చినాయి 2,500. అకౌంట్ చూసుకో, టిక్ అని చూసుకోక అకౌంట్ చూసుకో. పడ్డాయా? 4,000 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఓకే, బంగారం రాలే. ఈ బంగారం బాగా కనబడుతుంది కదా. ఇక్కడ కనబడుతుంది కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చుడు పక్క పెట్టి పొంగ కొంగులు తీసుకొని వారికి గుంజుకపోతారు. వాళ్ళు తులం బంగారం ఎక్కువ. చెల్లెనికి పెప్పించారు, స్కూటీ ఇచ్చిరా. 2,500 రూపాయలు ఇవ్వకపోయా, 4,000 రూపాయలు ఇవ్వకపోయా, తులం బంగారం ఇవ్వకపోయా, మీకు స్కూటీలు ఇవ్వకపోయా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా, ఏమి ఇవ్వకపోయా. జమ్మికుంట మున్సిపాలిటీకి ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి అక్క. సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పోయినసారి కంటే ఎక్కువ గెలిపించారు. నేను మా మోడీ సాబ్ను కలిసాం, నేను మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ సాబ్ను కలిసాం, మంత్రిని కలిసాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీలను బాగా గెలిపించి సార్, పోయినసారి కంటే ఎక్కువ గెలిపించి సార్, గ్రామ పంచాయతీకి పైసలు ఇయ్యి సార్, పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఈరోజు మీరు ఇంటి వెనక టీవీ చూడక టీవీలలో వస్తున్నది. గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు 251 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిండి. ఇప్పుడే గ్రామ పంచాయతీలకు 251 కోట్ల రూపాయలు ఇంతకుముందే ఇచ్చిండు. మరి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా? మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మీరు ఇంతకుముందు మాకు మున్సిపాలిటీ లేదు, ఇక్కడ లేకున్నా కూడా ఆర్థిక సంఘం నిధులు 8,23,00,000 రూపాయలు ఇక్కడ ఇచ్చినాం. 8,23,00,000 రూపాయలు ఇచ్చినాం.
అమృత్ పైసలు 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా వట్టిగానే ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు 10,000 రూపాయల చొప్పున 8,40,00,000 రూపాయలు ఇచ్చినాం. 4,000 మందికి ఇచ్చినాం. జంపుకుంట లోకల్లా 4,000 మందికి వట్టిగానే 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా కేవలం ఇలా మొన్న 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియంకు పైసలు ఇచ్చిన మొన్ననే. ఇవన్నీ పక్కకు పెట్టి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కు పేదోళ్ళు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతేనో పైసలు కట్టే పరిస్థితి పక్కలేదు ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు. ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు? ఇక్కడ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రే మిషన్ లేవు, స్కానింగ్ మిషన్ లేవు, ఏం లేవని నాకు చెప్తే 2 కోట్ల రూపాయలతోని ఈ హాస్పిటల్ అన్ని పెట్టించిన డౌట్ వస్తే పోయి చూడు నడవయి. కానీ ఏమక నేను పెట్టించిన తన డాక్టర్లను ఒలిపెట్టాలి, ఈ కాంగ్రెస్ ఒలిపెట్టాలి. నేను అన్ని పెట్టించిన డాక్టర్లు మాత్రం లేరు. ఇలా గన్ని పెట్టించిన అవన్నీ చేస్తే ఇవాళ ఈ జమ్మికుంటకి ఇచ్చిన పైసలు ఏడవేనాయి. జమ్మికుంట అభివృద్ధి ఎందుకైతే లేదు? నాయన్ చెరువును ఎవరు వస్తే వాళ్ళు నాయన్ చెరువు మంచి కట్టిస్తాము, ట్యాంక్ బండక వేస్తాం, దాని ఐలాండ్ కట్టిస్తాం, బోటింగ్ పెడతాం అన్నారా? మరి చేసిర్రా? ఇప్పుడు ఈ ఈ జమ్మికుంట మాకు నాయన్ చెరువును ట్యాంక్ బండకంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకున్నా కూడా ఈడ మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు, పేద పిల్లలు చదువుకుంటారు. ఇలా 10వ తరగతి జరిగే ఆడపిల్లలకు మగపిల్లలకు అందరు కూడా 20,000 సైకిల్ నేనే ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చిన 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా చాలా మంది టీచర్లు వచ్చి సార్ పేదోళ్ళు చదువుకుంటారు సార్, పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్, పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీతంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్లో 15,000 మంది పిల్లలకు ఫీజు నేను కట్టక పరీక్ష ఫీజు గిన్ని వేసినోని ఇవాళ నాయన్ చెరువు చేయడానికి నాకు ఇబ్బందా, నాకు పెద్ద కష్టం. అది ఇవాళ మాకు ఎమ్మెల్యే ఎన్నికలు గెలిపేయండి, మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఆ నాయన్ చెరువు సంగతి చూస్తా. ఇవన్నీ చేస్తే అవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ జమ్మికుంటలో జాగల రేట్లు పెరుగుతాయి. ఇలా వ్యాపారస్తున్నారు ఇలా వాళ్ళు పాలు మొన్న కలిసి చాలా మంది కలిసిన సార్ ఇక్కడ మా బొడ్రాయి లేదు సార్, ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారాలు జరుగుతలేదు సార్ అంటే ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళు గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయే. దేవుని ఎక్కువ తక్కడండి గవర్నమెంట్ ఏమంటే గుళ్ళు కట్టిమంటే గుళ్ళు పొట్టు కట్టిస్తా, బొడ్రాయిలు పెట్టిస్తా, పేదలకు సేవ చేయమంటే సేవ చేస్తా. ఇప్పటి కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఆడ నేను పోయినసారి వదిలినప్పుడు వచ్చిన ఏ వాడలు ఉండదు, అది లోతట్టు ప్రాంతాలు ఏదది హౌసింగ్ బోర్డులో మొత్తం మునిగిపోయింది. పోయినసారి నేను వచ్చిపోయినాడికి అవన్నీ నేను ఏం చేయాలో చేస్తా. ఇక రైల్వే స్టేషన్ ఉన్నది, మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా చేసిన, మొన్న పేపర్లు ఇచ్చిన. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ జమ్మికుంట రైల్వే స్టేషన్ సంగతి ఎంత చూస్తా అని చెప్పిన. దానిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, నడుచుకుంటే ఎక్కడ వరకు ఎక్సిలేటర్ వస్తుంది, అన్ని దుకాణాలు వస్తాయి, అన్ని రకాల సదుపాయాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో సహా అన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత. కర్ణాటక చూడరు సార్ రైల్వే స్టేషన్ ఎట్లయితే రైల్వే స్టేషన్ మంచిగా అయితే రైలు లాగుతాయి, ఆ రైల్వే స్టేషన్ కూడా నేను మంచిగా చేస్తాక. ఇలా కూరగాయల మార్కెట్ ఇలా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం, ఇలా కూరగాయల హబ్గా మార్కెట్ హబ్గా నేను మారుస్తాను. నాకు అవకాశం ఇవ్వను. నేను ఏంటంటే ఇప్పుడు ఇలా పైసలు ఇచ్చేదేమో మోడీ సాబ్ అవునా కదా, ఇన్ని పైసలు ఇస్తుంది, పైసలు ఇచ్చేదేమో పువ్వు గుర్తోళ్ళు. మీరు ఎవరు కొట్టేస్తున్నారు? ఎవరికి వేస్తున్నారు? చెయ్యికి వేస్తున్నావు ఒక చెయ్యి అయితే ఇట్లా బస్ మాస్టర్ వస్తామైతే పీకిరు రాలేదా? మా అమ్మవారు పువ్వుకి వేస్తే మీకు మంచిది మాకు మంచిది. ఇప్పుడు నేను మోడీ సాబ్ చెప్పొచ్చాడు, బండి సంజయ్ నిన్ను గెలిపించారు కదా, నువ్వు మున్సిపాలిటీ గెలిపించుకరా అన్నీ చెప్పిన, జమ్మికుంట హుజాబాద్ అన్నీ చెప్పిన. జమ్మికుంటలకు నా మాటగా చెప్పు, నీ మున్సిపాలిటీ అందరికీ చెప్పు, అన్ని మున్సిపాలిటీలో పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు, బీఆర్ఎస్ వాళ్ళ మాయమాటలు నమ్మకం చెప్పు.
ఇవాళ బీజేపీకి ఓటేమని చెప్పు, జమ్మికుంట మున్సిపాలిటీ మనకి ఇమని చెప్పు, ఈ జమ్మికుంటను అద్దం లెక్క తీర్చిదిద్దే బాధ్యత నాది. మోడీ గారు చెప్పండి రక్క. రేపు నేను ఏం చేయాలి? మోడీ గారు దగ్గర సార్ నువ్వు వంటివి నేను పోయి జమ్మికుంటలో చెబుతీ వాళ్ళు పూర్తికి ఓటేసే మరి పైసలు ఎవిస్తానని బల్ల గుద్ది అడగాలేదా? మరి నేను పోయి అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు చేద్దాం అనుకున్నాక నేను చేద్దామంటే చేయనియరా, ఇప్పుడు చేయనిస్తున్నారు. అన్నీ తీసుకొస్తున్నా, ఇంకా తీసుకొస్తా. ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తా. ఇలా కరీంనగర్ చూడండి, కరీంనగర్ అంతకుముందు ఎట్లుండే 1600 కోట్ల రూపాయలు తీసుకొస్తా కరీంనగర్ అద్దెలుగా తీర్చిదిద్దా. అలా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈడు ఏం చేస్తారంటే ఈడ తీసుకొస్తా అంటే అబ్బో నువ్వు తీసుకురా, నువ్వు తీసుకొస్తే పేరు నీకు వస్తుంది. పేరు కోసం చూస్తారా, ప్రజల కోసం చూస్తారా? చెప్పక ఎవరి కోసం చూస్తారు? ఇలా ప్రజల కోసం మేము చూస్తుంటే వాళ్ళేమో పేరు కోసం చూస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, నీకు అన్నికి 2500 తులం బంగారం అప్పుడు ఏదో చెప్పినా అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినట్టే గాడిద గుడ్డిచ్చిను అన్నాడు. మరి మీకు ఏమి ఇచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు కూడా ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మికుంట గల్లీకి నేను పైసలు తీసుకొస్తాను ఢిల్లీ నుంచి. ఇలా బీఆర్ఎస్ కోటేసారు అనుకో, బీఆర్ఎస్ కోటేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్కలేరు నా అక్కలేరు, నా గర్కా నా ఘాట్కా. అది మోర్లేస్ అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనబట్టే 2 సంవత్సరాల ఒక్క పైసా ఇయ్యనోడు ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చిన నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా? లాస్ట్ గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం వేసుకొస్తాం. ఇవాళ జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి 500 కోట్లు మేము పట్టుకొస్తాం మోడీ గారు బట్టి తెలంగాణ రాష్ట్రానికి. సార్ మా జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీ లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీలు గెలవాలంటే 500 కోట్లు ఈసారంట. నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా 500 కోట్లు పట్టుకొస్తాం. మేమేమో నిధులను వరద లెక్క పట్టుకొస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరదలతో జమ్మికుంట మొత్తం ముంచేస్తున్నారు. ఇలా ఒక్కసారి ఆలోచించక మాకేస్తే పైసలు వస్తాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక్కడ లేరు ఒక్కలేరు రూపాయి వచ్చే ప్రసక్తి లేదు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తారో తెలుసా వాళ్ళు? మీకు అసలు విషయం చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసారు అనుకో, ఇక్కడ అధికారంలో ఉండమంటారు, పైసలు అయితే లేవు. ముఖ్యమంత్రి అయితే పైసలు లేవు అన్నాడు, అవునా కాదా? ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ ఇంటి పన్ను పెంచుతారు. ఈ జమ్మికుంటలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. నేను వ్యాపారస్తులకు చెప్తున్నా, ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకుంటే బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకొస్తాను. జమ్మికుంట గల్లీకి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మీ పన్నులు పెంచుతారు, వ్యాపార పన్ను పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా పైసలు జరపకుంటే మీరు రోడ్డు మీదకి నడుస్తా కూడా దాన్ని కూడా పైసలు పెంచుతారు. పెంచమంటారా? కడతారా? మరి ఎట్లా కట్టాలి? ఎట్లా అభివృద్ధి ఎట్లా జరగాలి? చెప్పుకుంటారు చెప్పు, ఎట్లా చేయాలి? బీజేపీ కొట్టేయాలి. మీరు పూర్తి కొట్టేస్తే పన్నులు పెంచాం. ఎవడన్నా పన్నులు పెంచితే ఆ ఫైల్ తీసుకుపోయి ఆ న్యాయం చెరువులను పట్టేస్తే తీసుకుపోయి. నేను మాటిస్తున్నా, ఇలా మాకు అధికారం ఇవ్వకుండా మాత్రం మీ పన్నులు పెడితే వాళ్ళ పన్నులు పెంచుతారు. పైసలు వాళ్ళ దగ్గర లేవు. మా మోడీ సార్ దగ్గర పొట్టు పైసలు ఉన్నాయి. పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది. పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే పువ్వు గుర్తు బీజేపీ కావన్నా ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించండి. అలా వాళ్ళు పైసలు ఇచ్చి మోసం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పైసలు పొట్టుపడి సంపాదించారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురమని అంటే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అధికారంగా వస్తారంటే అధికారంగా వచ్చి పొట్టు చంపుతున్నారు. పైసలు ఇచ్చిర్రా? ఇప్పుడు నేను నచ్చిపోయా రేపటి ఇచ్చారు. తీసుకో అర్థం కోరి పైసలు మనమే తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎట్టేస్తారు. ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి మాకేమవుతుంది కానీ మీరు తీసుకోరు. తీసుకోరు కదా. మరి మా వాళ్ళ దగ్గర పైసలు ఇవ్వక మా వాళ్ళ దగ్గర. వీళ్ళందరూ గుణవంతులు, వాళ్ళంతా ధనవంతులు. వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. వాళ్ళు మీ దగ్గర అన్నా మీరు వాళ్ళ దగ్గరకు అన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు.
మేము జమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం. మేము అవునా కదా? వాళ్ళు కబ్జాలు చేస్తారు, మేము కబ్జాలు ఆపుతాం. వాళ్ళు అక్రమాలు చేస్తారు, మేము అక్రమాలను ఆపుతాం. వాళ్ళు అవినీతి పరులు, మేము నిజాయితీ పరులం. మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నేను ఇన్ని సంవత్సరాలే మీరు చూస్తున్నారు, ఇవాళ నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. కరీంనగర్లో అదే చెప్పిన, పోయినసారి బీఆర్ఎస్ కార్పొరేటర్ కరీంనగర్లో పోటీ చేసి గెలిపిస్తే అందరూ ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న సిపి గారు చెప్పించి 10 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ జైలు పంపి సంవత్సరాలు దాకా ఎవరిని బయట రానియాలి. పేదోళ్ళ జాగాలను గుంజుకున్నాను, పేదోళ్ళ ఆస్తులు దోసుకున్నందుకు ఇలా అండగా మేముంటున్నాం అక్క. ఇలా ఇంతమంది మేము కుట్టాను అక్కడ కేసులు పెట్టిరు మా మీద, జైళ్లకు పంపిరు మమ్మల్ని, లాఠీ దెబ్బలు కొట్టిరు మమ్మల్ని. దేనికోసం అక్క? ఇప్పుడు ఇలా కూర్చున్న అందరూ చూడుర్రి, వీళ్ళందరూ నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసినా మీ ఇండ మీదకి వచ్చి మీ అన్నకు వచ్చి, అక్క అన్న బండి సంజయ్ నిలబడ్డాడు ఓటేయనన్నా, మోడీ సార్ ప్రధానమంత్రి చేయాలి, దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ మీ ఇండ్ల మీద మీ అండ దగ్గర వచ్చి దండం పెట్టి కాలు మొక్కాక వీళ్ళందరూ ఓట్లు వేసాక నాకు. ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ అందరిని దండం పెట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ముందరికి వచ్చినాక నన్ను వాళ్ళు వస్తే ఎట్లా గెలిపించారో కష్టపడి పనిచేస్తారక్క వాళ్ళు. భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరికి వచ్చి వేడుకుంటారక్క ఓట్లేమని. ఇలా వాళ్ళే పోటీ చేసి మీ దగ్గరికి వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలక్క. ఇలా జమ్మికుంటే అభివృద్ధి నేను చేస్తా, మీరు నమ్మండి, నమ్మండి. ఇలా ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది, మన ఓట్లు మనం వేసుకుంటే, గంపగుత్త ఓట్లు వేసుకుంటే ఇవాళ మనం గెలిచే అవకాశం ఉంటే, ఇలా చైర్మన్ మనకు వస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించక, ఇచ్చిన హామీని ఏది విస్మరించా, ఎందుకంటే చేసే దమ్ము నా దగ్గర ఉన్నది. ఇవాళ మీరు అందరు కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రిని చేసిండు. అందరు మంత్రులతో నన్ను పరిచయాలున్నాయి. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు 150 కిలోమీటర్లు 150 రోజులు 1600 కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసినాను. పాదయాత్ర చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు రాళ్లతో కొట్టిర్రు, మా కార్లు వలగొట్టిర్రు, మా తలకాయలు వలగొట్టిర్రు, జైల్లో వేసిర్రు. అయినా భయపడకుండా మొత్తం తిరిగినాక మీరందరూ నన్ను కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసిరు కాబట్టి ఆ మంత్రులందరితో నాకు సంబంధాలు ఉంటాయి. మన కరీంనగర్కు సెంట్రల్ మినిస్టర్కి వచ్చి 130 కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన. ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులందరినీ జమ్మికుంటకు పట్టుకొస్తా, వాళ్ళతోనే కొబ్బరికాయలు కొట్టించి ఇవాళ మీకు ప్రారంభోత్సవాలు చేస్తా. నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి, ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి. పన్నులు పెంచే మూర్ఖత్వ ఆలోచనకు సమాధి కట్టండి. ఇలా జమ్మికుంటను మాకు అప్పేపడి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు మున్సిపాలిటీలో మేము గెలవలేదు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, ఏం చేసారో తెలుసు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, ఏం చేసారో తెలుసు. మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాక. ఇంత ఎందుకు బతిలాడుతున్నా అంటే మేము కసితో ఉన్నాం. ఎట్టి పస్లో జమ్మికుంట అభివృద్ధి సంగతి చూడాలి. ఇంకా ఎన్ని రోజులు జమ్మికుంట గిట్టే పాడుతుంది, ఎన్ని రోజులు ఇక్కడ ప్రజలు అవస్థలు పడాలి. నరకం చూస్తున్నారు. ఏడ ఒక్క కాంప్లెక్స్ లేదా, ఒక్క రోడ్ లేదా. ఈ కాలంలో మున్సిపాలిటీలో నీళ్ళు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వొస్తుంది అక్క. మీరు ఎట్లా భరిస్తారో అర్థమవుతుంది నాకైతే. మాకేమో మోసం చేసే మాటలు తెలియదా, అబద్ధాలు చెప్పుడు రాదా, నమ్మించుడు అసలే రాదా, హామీలు చూడు ఇంకా అసలే రాదా. మీరేమో మా మాటలు నమ్మరా. మీకు ఎవరంటారు గాడిది గుడ్డు కొట్టి 2500 ఇస్తాడు, గుద్దు తిరిగి పీకారు అటవికే. బంగారం ఇస్తానే అబ్బా ఇక బంగారంలో బిడ్డ పెళ్ళి వేసుకోవాలి, బంగారం అంటే బిడ్డ పెళ్ళి లేపా, బిడ్డకి పిల్లలు పుట్టే బంగారం అటవికే. ఇక మళ్ళీ రేపు వస్తారు, ఇక రేపు వచ్చి ఇచ్చేస్తాం అధికారంలో మేము. 2 సంవత్సరాల ఏం బీకనాడు, ఇంకా 3 సంవత్సరాలు ఏం బిక్తాడక్క. అక్కడ నాకు ధైర్యం ఎక్కువ, మొండి పట్టు ఎక్కువ నాకు. నేను ఎవ్వరు భయపడ్డాను కాదు. నేను టీవీలలో చూస్తుంటారు మీరు. కేసీఆర్ అంటోని ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ని మెడల్ పట్టి బయటికి గుంచుకొచ్చినటువంటి వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి, మా మంత్రుల దగ్గరకు పోయి గట్టిగా లొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చేద్దాము నాకున్నది. ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొచ్చా. ఈ బుక్ వచ్చిందా మీకు? బుక్ వచ్చిందా?
దీన్ని ఇంకా మర్చిపోయారు మా వాళ్ళు ఇంకా మాకు చెప్పుకునే అలవాటు లేదు. ఇలా తెచ్చిన పైసలు మాయ. ఏం చెప్తున్నారు? మేము లేనప్పుడు వచ్చినప్పుడు జమ్ము కూడా టక్కన కొబ్బరికాయ కొడతారు, పిక్తారు. పైసలు మాయి.